హాయ్, నా టైం పాస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో నేను ఒక చిన్న పని మీద చెన్నై వెళ్తున్నాను. సో 9:55కి నా ట్రైన్, బట్ కొంచెం లేట్ అయిందనమాట. సో చెన్నై ఐఐటి మెడ్రాస్కి వెళ్ళడం చాలా మందికి అంత ఐడియా ఉండకపోవచ్చు. సో చెన్నై సెంట్రల్ నుంచి ఏదో గుండి మెట్రో స్టేషన్కైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ర్యాపిడో అయితే మీకు కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. అదే గుండి నుంచి అయితే ఒక 100 రూపీస్ అట్లా పడుతుంది అనమాట. సో నా ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ 5కి దించుతానన్నాడు, బట్ 4:30కి వెళ్ళిపోయింది. ఏంటో అండి, మన ఇండియాలో టైమింగ్స్ అయితే నాకు అస్సలు అర్థం కావు, మరి ముఖ్యంగా ట్రైన్ టైమింగ్స్. సో క్యాంపస్లోకి వచ్చేసాము. చెన్నై రాగానే అదొక హోమ్లీ ఫీల్ వస్తుంది. సో ఇది నా హాస్టల్ అంతా నాకు షూట్ చేయడానికి నైట్ అసలు కుదరలేదు, అదే ఎర్లీ మార్నింగ్. సో లోపల అయితే కొంచెం షూట్ చేయడానికి ట్రై చేశాను. సో ఇదన్నమాట మాకు ఇచ్చిన అకామిడేషన్. సో అకామిడేషన్కి దగ్గరలోనే అన్నీ ఉంటాయండి హాస్టల్ దగ్గరలో. సో ఇలా 3 floors అయితే ఎక్కాలి. నా లగేజ్ చూసారుగా, నాకైతే చుక్కలుగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ లేసి చూసేసరికి ఎన్వైర్న్మెంట్ అయితే కొంచెం హాట్గా. సో మా అకామిడేషన్ రూమ్ షూట్ చేయడానికి అంత కుదరలేదు, లేచేసరికి 12 అయింది. ఇదండి విండో వ్యూ మాత్రం. లేచి గబగబా ఫ్రెష్ అయ్యి ఇంకా కొంచెం అలా బయటికి వెళ్ళి వద్దాము, ఏమన్నా ఫుడ్ తిందామని వెయిటింగ్. ఏంటి అడుగు శబ్దం ఇంత గట్టిగా వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది సౌండ్ ఎఫెక్ట్ అండి, నా అడుగు అయితే కాదు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి ఒక 350 మీటర్స్లో క్యాంటీన్ అయితే ఉంది. నేనైతే తినడానికి వెళ్తున్నాను. నడిచే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే వెహికల్స్ అయితే దగ్గరలో ఏం కనిపించట్లా. అండ్ షార్ట్ కట్లో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అని. ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ కనిపిస్తుంది కదా, నాకైతే ఎలా అనిపించింది అంటే ఒక టైం ట్రావెలర్స్ ఎవరైనా దాంట్లో నుండి వస్తారేమో అనిపించింది. సో అంటే సినారియో అలా ఉందని చెప్తున్నాను, అదని చెప్పట్లేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎన్పిటిఎల్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, క్యాంపస్ రిలేటెడ్ అన్నీ అందులో కనిపిస్తున్నాయి. ఇది క్యాఫిటేరియా ఎంట్రన్స్. సో ఈ క్యాఫిటేరియా ఎంట్రన్స్లో మీకు రైట్ సైడ్కి ఎంట్రన్స్ ఉందండి. వాట్ ఎవర్ పేస్ట్రీస్ దగ్గర నుంచి అన్ని ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. లాస్ట్ టైం నేను బ్రేక్ఫాస్ట్ చేసింది కూడా ఇక్కడే, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది. సో మేమైతే చికెన్ లైక్ రోటీ అండ్ చికెన్ ఆర్డర్ చేసాము. సో నేను ఇలా ఆర్డర్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఏమైనా స్నాక్స్ తీసుకోవాలంటే హాస్టల్లో అవైలబుల్ ఉంది. చాలామంది తెలియకపోవచ్చు అని చెప్పాను. అక్కడ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ తీసుకెళ్ళి ఇక్కడ టైప్ చేసి స్కానర్ ఇస్తుంది, స్కానర్లో స్కాన్ చేస్తే అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇది హాఫ్ డే యొక్క అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.